Jai Vasavi, today task My India. India is a great country where people speak different languages, but the national language is Hindi. India is full of different castes, religion and culture, but they live together. In India, common saying of united in diversity. India is the 7th largest country in the whole world. India has the 2nd largest population in the world. India is surrounded by ocean from 3 sides. National animal tiger, national bird peacock, national fruit mango. Jana Gana Mana is the national anthem of India. Vande Mataram is the national song of India. Hockey is the national sport. People of different religion live together in India. The great leaders and freedom fighters are from India. Freedom fighters: Mahatma Gandhi, Subhash Chandra Bose, Jawaharlal Nehru, Mangal Pandey, Rani of Jhansi. Famous leaders: Jawaharlal Nehru, Mahatma Gandhi, Rabindranath Tagore, Mother Teresa. Famous monuments: Taj Mahal, Red Fort, Charminar, Gateway of India, Golden Temple, Hawa Mahal. There are 28 states in India. Major states: Uttar Pradesh, Lucknow, Taj Mahal, famous. Maharashtra, Mumbai, Gateway of India, famous Vada Pav, food. Gujarat, Gandhinagar, food. Daukla. Rajasthan, Jaipur, Thar Desert, famous. Punjab, Chandigarh, Bhangra dance. West Bengal, Kolkata, Durga Puja, famous. Tamil Nadu, Chennai, Bharatanatyam, famous. Dosa food. Assam, Dispur, India, rhinoceros, famous. Tea food. Bihar, Patna, Mahabodhi temple, famous. Odisha, Bhubaneswar, Kona Sun temple, famous. Odisha dance, famous. Bye. Hi friends, నా పేరు ఎన్ సహస్ర. ఇప్పుడు నేను భారతదేశ గొప్పతనం గురించి చెప్తున్నాను. భారతదేశం చాలా గొప్పది. అది మనకు జన్మనిచ్చింది. ఎన్నో సాంప్రదాయాలు కలిసిన దేశం మన భారతదేశం. దాన్ని కాపాడుకోవడం, బాధ్యతగా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు భారతదేశ జెండాలో 3 రంగులు ఉంటాయి. అందులో అశోక చక్రంలో 24 గీతలు ఉంటాయి. 24 గీతలు ఎందుకు ఉంటాయంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క విలువ ఉంది. ప్రేమ, భగవంతుని పట్ల భక్తి, పాప భీతి, నైతికత, ఈశ్వర జ్ఞానం, భగవంతుని పట్ల ఎరుక, జాలి, ధర్మాధర్మ విచక్షణ, అర్హత, ఆహ్వానం, దయ, న్యాయం, ఖచ్చితత్వం, నిజాయితీ, త్యాగనిరతి, లాభాపేక్ష లేకుండటం, సంయమనం, హోదాతనం, విశ్వాసం, మంచి, కరుణ, శాంతి, సహనం, ధైర్యం. మన జాతీయ జెండా మధ్యలో ఉండే అశోక ధర్మ చక్రంలో 24 గీతలు ఉంటాయి. ఒక్కొక్క గీత ఒక్కొక్క విలువలను కలిగి ఉండాలి అని చెబుతుంది. రోజుకు 24 గంటలు ఉంటాయి కదా, అంటే మనం ఇప్పుడు ఏ 24 విలువలను కలిగి మసులుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా అవుతాం, విజయాన్ని పొందుతాం. ఇప్పుడు భారతదేశ జెండా గురించి మనము తెలుసుకున్నాము. అందులో ఓన్లీ అశోక చక్ర గురించి నేర్చుకున్నాము. కానీ ఈ 3 రంగులు ఏంటంటే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక అందమైన చిలుక. ఏ కలర్ లో ఉంది? కషాయం. కషాయం అంటే, ఇప్పుడు మనం కషాయం గురించి చెప్పుకుందాం. కషాయం అంటే పవర్, బలం. మనము 3 రంగులు ఎందుకుంటాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంది. కషాయం అంటే పవర్, బలం. ప్రతి మనిషిలో బలం ఉండాలి. నెక్స్ట్ వైట్, తెల్ల రంగు అంటే శాంతం, పీస్
అందరూ పీస్ గా ఉండాలి, ఎప్పుడు కోపం క్రోధంతో ఉండొద్దు. నెక్స్ట్ ఆకుపచ్చ గ్రీన్ కలర్ ప్రాస్పారిటీ. ప్రాస్పెరిటీ అంటే సక్సెస్ఫుల్, విజయం. ప్రతి మనిషిలో విజయం కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు భారతదేశం అంటే భారతదేశమే కాదు, అందులో ఉన్న మనుషులకు కూడా చాలా విలువలు ఉంటాయి. ఒక రోజు ఒక ఇంగ్లీష్ మ్యాన్ వచ్చి అడిగాడు అనమాట, ఎందుకు మీ భారతదేశ అమ్మాయిలు మాతో చెయ్యి కలపరు, మీన్స్ షేక్ హ్యాండ్స్ ఎందుకు ఇవ్వరు అంటే ఒక అబ్బాయి చెప్తాడు, మీ దేశంలో ఒక ఆర్డినరీ సిటిజన్ అంటే మీ క్వీన్, మీకు రాణి ఉంటుంది కదా, ఆ రాణి మీతో చేయి కలుపుతుందా అంటే ఆ ఇంగ్లీష్ మ్యాన్ చెప్తారు కల్పరు అని. అప్పుడు అబ్బాయి చెప్తారు, అంతే మా క్వీన్స్ కూడా ఎవరితో షేక్ హ్యాండ్స్ ఇవ్వరు. అంటే చెప్పాలి అంటే నో, ఇన్ అవర్ కంట్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ క్వీన్. సో ప్రతి ఉమెన్ క్వీన్ లాగా ఉంటారు. ఇప్పుడు మామూలు ఆర్డినరీ పర్సన్ క్వీన్ దగ్గర షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. భారతదేశానికి ఎంత విలువ ఉంటుందో అందులో ఉన్న మనుషులకు కూడా అంతే విలువ ఉంటుంది. అందుకే భారతదేశాన్ని మనం కాపాడుకుంటే మన స్నేహితులను మన 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 బంధువులను కూడా కాపాడుకున్నట్టే. అలాగే భారతదేశంలో మీరు గమనిస్తే ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. ముస్లిమ్స్ అని, హిందూస్ అని, ఇస్లామిక్స్ అని చాలా మంది ఉంటారు. మనము ప్రతి ఒక్క ట్రెడిషన్ కి ఒక్కొక్క గౌరవం ఉంటుంది. సో మన భారతదేశంలో ఒక్కటే ఇన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. సో అందరూ మన భారతదేశాన్ని రెస్పెక్ట్ ఇచ్చి ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని మాట్లాడాలి. ఎవరైనా మన భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకి చెప్పాలి ఇది మన భారతదేశం అని. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇంత గొప్పతనం ఉంది భారతదేశానికి. ఇప్పుడు కూడా భగవద్గీత వాళ్ళందరూ వేరే వాళ్ళ కంట్రీస్ కూడా మన ట్రెడిషన్స్ ని ఫాలో అవుతున్నారంటే మన ఇంకా కంట్రీ ఎంత స్టేజ్ లో ఉందో ఆలోచించాలి. ఇప్పుడు నేను మహాత్మా గాంధీ ఏమన్నారో చెప్తున్నాను. ఈ 3 బొమ్మలు గనక మీరు గమనిస్తే, ఇది బ్లైండ్, ఇది డెఫ్, ఇది మ్యూట్. చెప్పాలంటే డెఫ్ అంటే చెవులు వినకపోవడం, మ్యూట్ అంటే మాట్లాడకపోవడం, బ్లైండ్ అంటే కనపడకపోవడం. మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, సీ నో ఇవిల్, లిజన్ నో ఇవిల్, టాక్ నో ఇవిల్. ఎప్పుడు చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చెప్పొద్దు. ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చింది, ఎక్కువ ఫోన్ మాట్లాడడం. ఫోన్స్ లో మాట్లాడి అందరూ వాళ్ళ వాళ్ళ బంధువులతో ఉన్నారని కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ మీరు గమనిస్తే ఈ బొమ్మ అనేది ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉందని ఉంటుంది. ఈ 3 మనకి తెలుసు, కానీ ఇప్పుడు ఇంకో ట్రెండింగ్ లో వస్తుంది. అంటే అందరూ ఫోన్స్ లోనే మాట్లాడుతున్నారు. పక్కన ఉన్న మనుషులతో మాట్లాడడం కానీ ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ తో, ఎక్కడో ఉన్న విదేశాలలో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడతారు. సో ఒకటే మాట చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై హింద్. Guys, this is Sumanvita Jai Vasavi. Now I am going to tell about our country. First, I am very proud to be an Indian. India is the 7th largest country in the world, and India is the 2nd position in population, and it is the one of the most ancient civilization. The world's first university was established in Takshashila in 700 BC in our India. India currency was rupees. Zero was invented by our Indian. In 7 wonders, the Taj Mahal is also one of the wonder in India. There are 29 states. For each state, they have different culture and different tradition. Andhra Pradesh. Andhra Pradesh is famous for Kuchipudi dance and Tolubommalata and Buttabomma. In Andhra Pradesh, there are famous festivals like Makara Sankranti, Dashahara and Ugadi. In Andhra Pradesh, Tirumala Venkateshwara Swami temple is the world famous temple, and Dharmavaram Pattu is sarees is a famous in world, and Nallamala forest is the biggest forest in Andhra Pradesh. Thank you. Hi friends, my name is Toshik. I am studying 4th class. Hi friends, my name is Rutvika. I am studying in 1st class. मेरा भारत महान है. India is the 2nd population country in the world. India is also known as Bharat. People of different regions such as Hinduism, Buddhism, Jainism, Sikhism, Islamism lives together from ancient times. India also rich in monuments
temples and many more. The great leader and freedom fighter are from India, like Mahatma Gandhi, Jhansi Lakshmi Bai, Subhash Chandra Bose, and etc. India is divided into 28 states and 8 union territories. Now, Rutrika, you say, what is our national animal? Tiger. What is our national bird? Peacock. What is our national fruit? Mango. What is our national game? Hockey. What is our national tree? Banyan tree. Jai Vasavi. Yes. Jai. Jai. Jai Vasavi, Jai Vasavi. My name is Balashita. I am studying 4th class. నేను భారతదేశం గురించి చెప్తాను. భారతదేశం చాలా గొప్పది. భారతదేశం జెండాకి 3 రంగులు ఉంటాయి. ఆ రంగులు పేరు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రానికి 24 ఆకులు ఉంటాయి. ఆ 24 ఆకులు తిరిగితేనే మనకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అవుతుంది. మన భారతదేశం గురించి తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే మన భారతదేశం గురించి వారికి తెలపాలి. వారు తెలుసుకుంటారు. చెప్తే మన భారతదేశం గొప్పతనం తెలుసుకుంటారు. మన భారతదేశం సంప్రదాయం, సంస్కృతి చూసి ఇతర దేశాల వారు మన భారతదేశం సంప్రదాయం, సంస్కృతి చూసి మెచ్చుకుంటారు. జై వాసవి, జై వాసవి. నేను ఇప్పుడు కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ నేను చెప్తాను. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాణి లక్ష్మీబాయి, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, అందరికీ జై వాసవి. నా పేరు ఏ జ్యోతిరాదిత్య. ఈరోజు నేను భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పబోతున్నాను. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశం మన దేశం. అదే సింధు నాగరికత. 5000 సంవత్సరాల క్రితమే ప్రణాళికబద్ధమైన నగరాల నిర్మాణాన్ని ప్రపంచానికి తెలిపిన దేశం మన దేశం. ప్రపంచానికి శాంతి, అహింసను బోధించిన జైన బౌద్ధ మతాలు పుట్టిన ఇల్లు మన దేశం. యుద్ధం కన్నా శాంతి మిన్న అని ప్రకటించి యుద్ధాన్నే శాశ్వతంగా వదిలేసి ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిన అశోకుడు పాలించిన దేశం మన దేశం. ఒక రాజు తన ప్రజలను ఎలా చూసుకోవాలో తన అర్థశాస్త్రం ద్వారా క్రీస్తు పూర్వమే ఈ ప్రపంచానికి తెలియజేసిన కౌటిల్యుడు నివసించిన దేశం మన దేశం. జీరోని ఈ ప్రపంచానికి అందించి దశాంశమానాన్ని అందించిన దేశం మన దేశం. రామాయణం, భారతం అనే రెండు గొప్ప ఇతిహాసాల ద్వారా మానవ విలువలను, మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటి చెప్పిన దేశం మన దేశం. భగవద్గీత ద్వారా మానవుని కర్తవ్యాన్ని, వేదాంతాన్ని చాటి చెప్పిన దేశం మన దేశం. ఏ జాతి వారైనా, ఏ మతం వారినైనా ఇట్టే కలుపుకోగల దేశం మన దేశం. ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహనీయులు జన్మించిన దేశం మన దేశం. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే ఆయుధాల ద్వారా దేనినైనా సాధించవచ్చని నిరూపించిన జాతిపిత మహాత్మా గాంధీను జీవించిన దేశం మన దేశం. వ్యక్తి కన్నా దేశము మిన్న అని ఈ దేశం కోసం తమ ప్రాణాలని అర్పించిన ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు నివసించిన దేశం మన దేశం. ప్రపంచం అంతా యుద్ధమనే భయంతో బతుకుతుంటే
తన అలీన విధానం ద్వారా ప్రపంచ శాంతిని నెలకొల్పిన దేశం మన దేశం. విస్తీర్ణంలో 7వ స్థానం, జనాభాలో 2వ స్థానం కలిగిన దేశం మన దేశం. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. భిన్న మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన దేశం మన దేశం. ఇంతటి ఘనమైన చారిత్రక కలిగిన దేశంలో నేను జన్మించి నివసించడం నా పూర్వ జన్మ సుకృతం. అందుకే ఏ దేశమేగినా, ఎందు గాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపురాని జాతి నిండు గౌరవము అని అన్నారు రాయప్రోలు సుబ్బారావు గారు. జై హింద్. Our national flag. 3 colors: saffron, white, green. Ashoka Chakram. Our national animal. Bengal tiger. Our national bird. Peacock. Our national fruit. Mango. Our national flower. Lotus. Our national anthem. Janaganamana. రాసిందెవరు? Rabindranath Tagore. Rabindranath Tagore. Our national tree. Banyan tree. Indian currency. Hindi. Indian currency. Rupees. National language. Hindi. Jayvasvi. Jayvasvi. నీ పేరేంటి? మోహిత. మోహిత ని ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న. జయవాసి. జయవాసి. My friend Jai Vasavi, ఇప్పుడు నేను ఇండియా గురించి చెప్పబోతున్నాను. I love my country. I love my all brothers and sisters. మన నేషనల్ యానిమల్ టైగర్, మన నేషనల్ ఫ్రూట్, మన నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, మన నేషనల్ రివర్ గంగా రివర్, మన నేషనల్ యానిమల్, మన నేషనల్ బర్డ్ పికాక్. మన చదువుల తల్లి ఎవరంటే మన సరస్వతి దేవి ఫ్రెండ్స్. ఇండియా ఫ్లాగ్ 3 కలర్స్ ఉంటాయి: ఆరెంజ్, వైట్, గ్రీన్. అశోక చక్రం అని మిడిల్లో ఉంటుంది. దానికి 24 లైన్స్ ఉంటాయి. ఒకటి మనకు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చిందంటే 1947లో 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఆ రోజు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఫ్రీడమ్ని పొందారు. చాలామంది ట్రబుల్ పడ్డారు. లైక్ మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, వల్లభాయ్ పటేల్. దట్ లక్. జై హింద్. Jai Vasavi. My name is Sahasra. I am studying 2nd class. ఈరోజు నేను ఇండియా గురించి చెప్తున్నాను. What is the name of our country? ఇండియా. What is the capital of India? న్యూఢిల్లీ. Who is the Prime Minister of India? నరేంద్ర మోదీ. Father of nation? మహాత్మా గాంధీ. National currency? రూపీ. National flower? లోటస్. National tree? banyan tree. National anthem? జనగణమన. National song? వందే మాతరం. National language? హిందీ. National anthem? National anthem. అశోక స్తంభం. National festivals? National festival. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి. National sports? హాకీ. National animal? టైగర్. National bird? పికాక్. National aquatic animal? డాల్ఫిన్. National flag? ట్రైకలర్. National fruit? మ్యాంగో. National calendar? సాకా క్యాలెండర్. National park? కార్బెట్ నేషనల్ పార్క్. National river? National river. గంగా. How many states in India? 29. Which is the largest state in India? రాజస్థాన్. Which is the smallest state in India? గోవా. బాయ్.
Hi friends, my name is Sasra. I'm studying 4th class J. Vasavi. Today the topic is about National Day. ఈ రోజు మా అమ్మ క్వశ్చన్స్ అడుగుతుంది, నేను ఆన్సర్స్ చెప్తాను. What is our national anthem? జనగణమన. What is our national fruit? మ్యాంగో. What is our national vegetable? బ్రింజాల్. What is our national game? హాకీ. What is our national bird? పీకాక్. What is our national flower? లోటస్. What is our national currency? రూపీ. What is our national animal? బెంగాల్ టైగర్. Very good. Today we are telling about India. India official, the Republic of India, is a country in South Asia. It is the second most populous country, the 7th largest country by land area, and the most populous democracy in the world. Name of Indian currency: Indian rupee. President name is Ramnath Kovind. Indian population is 136.64 crores. Thank you, Jai Vasavi. Jai Vasavi. Jai Vasavi. J. Vasavi. My name is Sorry Google. I will ask national symbols. You will tell, okay? Okay. Okay. Which is our national flower? Lotus. Which is our national animal? Tiger. Which is our national fruit? Mango. Which is our national animal? Animal no. Tree. Banana. Banyan. Right. Banyan. Okay. Which is our national flag? Flag. Jenda. Tiranga. Tiranga. How many colors in that? 3 colors. What are they? Orange. Orange. Green. White. Okay, very good. What is that? Is the India map. Okay, very good. Thank you. Say thank you. Thank you. జై వాసవి. అందరికీ నమస్కారం. నా పేరు పవనందన. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. ఇవాళ నేను భారతదేశం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. భారతదేశంలో పుట్టడం మన గర్వకారణం. భారతదేశం అంటేనే కొన్ని కులాల మతాల కలయిక. భారతదేశంలో మనం ఎన్ని భాషలు మాట్లాడినా కానీ పోరాడడానికి సమయం వచ్చినప్పుడు అందరం కలిసి పోరాడుదాం. భారతదేశం జెండాకి 3 రంగులు ఉంటాయి. మధ్యలో ఒక అశోక చక్రం అంటూ ఉంటుంది. దాంట్లో మొదటిది కాషాయ రంగు. కాషాయ రంగు అంటేనే మనకి త్యాగానికి గుర్తు. తెల్లని రంగు, తర్వాతది తెల్లని రంగు. తెల్లని రంగు అంటేనే మనకి శాంతానికి గుర్తు. మూడోది ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు అంటేనే మనకి శౌర్యానికి గుర్తు. నెక్స్ట్ది ఏంటంటే అశోక ధర్మ చక్రం. అశోక ధర్మ చక్రంలో మనకి 24 గీతలు ఉంటాయి. అశోక ధర్మ చక్రం అంటే మనకి ధర్మానికి గుర్తు. భారతదేశం అనేది నా మాతృభూమి. నేను నా భారతదేశాన్ని అభిమానిస్తాను, ప్రేమిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నా పేరు రమేష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. భరతమాత, వివేకానంద, ఝాన్సీ లక్ష్మీబాయి, అంబేద్కర్, వీర సావర్కర్, నేతాజీ, భగత్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్, శివాజీ, వీరందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హర్షిత. నేను ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి చెప్తున్నా. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్, అశోక్ చక్ర, బ్లూ 24 లైన్స్ ఉంటాయి. బై ఫ్రెండ్స్. జై వాసవి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పితాన్యా హన్స్. నా పేరు పి లక్ష్మీ వస్తుంది. ఇప్పుడు నేను మా సిస్టర్ని మన ఇండియా గురించి కొన్ని జీకే క్వశ్చన్స్ అడగబోతున్నాను.
What is our national anthem? Janaganamana. What is our national animal? Tiger. What is our national vegetable? Brinjal. What is our national game? Hockey. What is our national bird? Peacock. ఇప్పుడు నేను మా సిస్టర్ని ఇండియా గురించి అడగబోతున్నాను. వాట్ ఈస్ అవర్ నేషనల్ ఫ్లవర్? లోటస్. వాట్ ఈస్ అవర్ నేషనల్ కరెన్సీ? రూపీ. వాట్ ఈస్ అవర్ నేషనల్ ఫ్రూట్? మ్యాంగో. వాట్ ఈస్ అవర్ నేషనల్ సాంగ్? వందే మాతరం. ఫాదర్ ఆఫ్ నేషన్? మహాత్మా గాంధీ. జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి, జై జై వాసవి. మై నేమ్ ఇస్ భవ్యశ్రీ. ఐ ఆమ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. ఈరోజు నేను జెండా గురించి చెప్పబోతున్నా. జెండా రంగులు చెప్పబోతున్నా. జెండాలో 3 రంగులు ఉంటాయి. 1 కాషాయం, 2 తెలుపు, 3 ఆకుపచ్చ. మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అది బ్లూ కలర్లో ఉంటుంది. దీంట్లో 26 కలర్లు ఉంటాయి. 24 ఆకులు ఉంటాయి. వాసవి, జై జై వాసవి. మై నేమ్ ఇస్ సెల్వన్ వెంకట సాయి రవి. ఐ యామ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్. ఈరోజు చెప్పబోయే టాపిక్ 10 ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్. మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు, గంగాధర్ తిలక్, అంబేద్కర్, రాణి లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, నెహ్రూ, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు. జై వాసవి, జై జై వాసవి. నా పేరు ఈరోజు నేను ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పబోతున్నాను. భరతమాత, వివేకానంద, ఝాన్సీ లక్ష్మీబాయి, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, భగత్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్, శివాజీ. థ్యాంక్ యూ. పరుమతాల భాషల పరిమళాల కదంబం, పరులీతుల సంగమం, మా భారత కుటుంబం. పరుమతాల భాషల పరిమళాల కదంబం, పరులీతుల సంగమం, మా భారత కుటుంబం. ఉరికేటి నదులు మన జానపదులు, ఉరికేటి నదులు మన జానపదులు, వికసించే తోటలు విడిపించే పాటలు, వికసించే తోటలు విడిపించే పాటలు. వేదఘోషలు బౌద్ధవాకులు, వేదఘోషలు బౌద్ధవాకులు, ఉబాలించి మరచినవి విశ్వశాంతి పాటలు. మానవాయి వికాసమే భారతీయ తత్వం, సకల కళా రామమిదే మా నివాసము. అందరినీ ఆదరించు స్వర్గధామము, ఇలా తలముపై వెలసిన స్నేహ దీపము, ఇలా తలముపై వెలసిన స్నేహ దీపము. సమత మమత రూపమే మా దేశము, జనహితమే మా జాతి చల్లడి ఉదయం, పరులీతుల సంగమం, మా భారత కుటుంబం. జై వాసవి, జై జై వాసవి. మై నేమ్ ఈస్ మోక్ష. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. ప్రపంచంలో అధిక జనాభా గల దేశంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ భారతదేశ రక్షణ వ్యవస్థగా ఉన్నాయి. సర్వమత సమ్మేళనం మన భారతదేశం. వేదాలు, ఆయుర్వేదం పుట్టింది మన భారతదేశంలోనే. ఎన్నో పురాతన కట్టడాలు, ఎన్నో అందమైన ప్రదేశాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ అజంతా
ఎల్లోరా గుహలు, తంజావూర్ బృహదీశ్వరాలయం, 1000 స్తంభాల గుడి, ప్రపంచ వింతలో ఒకటైన తాజ్మహల్ మన భారతదేశంలో ఉంది. విదేశీయులు సైతం ఆకట్టుకునే సంస్కృతి మన దేశం. ఎన్నో కళలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఎగ్జాంపుల్ సంగీతం, నాట్యం. ది సమాత Jai Vasavi. జై వాసవి. Today's topic is జై వాసవి. జై వాసవి. about nation, about our nation. About our nation. This is India's puzzle. He did all this. Now he will tell about the states. లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర, Mizoram. మిజోరాం, మణిపూర్, నాగాలాండ్. I love my country. National lotus is lotus. National animal is tiger. Jai Bharat. Jai Bharat is Jai Bharat. Jai Bharat. Jai Vasavi. Jai Vasavi. జై వాసవి. జై జై వాసవి. నా పేరు జి షణ్ముఖశ్రీ. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మన భారతదేశం గొప్పతనం గురించి నేను చెప్పబోతున్నాను. భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలో పుట్టడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో గుడులు, గోపురాలు, నదులు ఉంటాయి. అలాగే మన ఆచారాలు ఇతర దేశాల వాళ్ళు కూడా పాటిస్తున్నారు. మనకి స్వతంత్రం తేడానికి ఎన్నో మంది వీరులు కష్టపడ్డారు. ఆఖరికి మన గాంధీజీ గారు మనకి స్వతంత్రం తెచ్చారు. అందుకనే మనం ఇంత సంతోషంగా ఉన్నాం. అలాగే మన ఫ్లాగ్ లో 3 కలర్స్ ఉంటాయి. ఆరెంజ్, వైట్, గ్రీన్. అలాగే మధ్యలో మనకి అశోక చక్రం కూడా ఉంటుంది. అశోక చక్రానికి 24 లైన్స్ ఉంటాయి. అలాగే మనకి ఒక రోజు కూడా 24 అవర్స్ ఉంటాయి. అలాగే మనం ఇండియాలో చదువుకొని మనం ఎక్కడో వేరే దేశాలకు వెళ్ళి పని చేయకుండా మన భారతదేశంలోనే ఉండి సేవ చేస్తూ ఉండాలి. జై వాసవి. జై హింద్. థ్యాంక్ యూ. జై వాసవి. హాయ్ ఫ్రెండ్స్, నేను కే శాన్విశ్రీ. నేషనల్ సింబల్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. నేషనల్ సాంగ్ వందే మాతరం. నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. నేషనల్ ఫ్లాగ్ తిరంగా. నేషనల్ బర్డ్ ఇండియన్ పీకాక్. నేషనల్ ఫ్లవర్ ఇండియన్ లోటస్. నేషనల్ ట్రీ ఇండియన్ బనియాన్. నేషనల్ రివర్ గంగా. I am telling about India. The name of my country is India. India is also known by names Hindustan and Bharat. India is a democratic country. Here people belonging to different regions, Hindu, Muslims, Sikh and Christians live in harmony with each other. Culture of Gujarat. Gujarat's capital is Gandhinagar. It has 33 districts. Gharba dance, Gujarat is very famous. Culture of Maharashtra. Maharashtra is the 3rd largest state of India. Maharashtra language is Marathi.
international capital is Mumbai. Thank you. నేషనల్ సింబల్స్ అడుగుతా చెప్పు. నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. తిరంగు. నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఫ్రూట్. మ్యాంగో. నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. లోటస్. నేషనల్ వెజిటేబుల్ ఆఫ్ ఇండియా. పంపికిన్. నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా. బెంగాల్ టైగర్. నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. పికాక్. నేషనల్ కరెన్సీ ఆఫ్ ఇండియా. రూపీ. నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా. జనగణమన. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. వందే మాతరం. నేషనల్ స్వీట్ ఆఫ్ ఇండియా. జిలేబీ. నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా. గంగా. నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇండియా. హాజీ. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన టాస్క్ ఇండియా గురించి. అవర్ నేషనల్ సాంగ్ ఆఫ్ ది ఇండియా ఈస్ వందే మాతరం. National anthem of India is Janaganamana. National emblem of India is four lion. National language of India is Hindi. National bird of India is peacock. National animal of India is tiger. Our national anthem was composed by Rabindranath Tagore. Our national song was composed by Chandra Chatterjee. Satyameva Jayate means truth always trumps. Spoken language of my state is Telugu. One of the neighboring state of my state is Odisha. Number of districts of my states are 23. The capital of India is Delhi. Thank you. Jai Vasavi, Jai Jai Vasavi. హాయ్, ఈరోజు ఇచ్చిన టాస్క్ ప్రకారంగా నేను ఇండియా గురించి పాయింట్స్ రాశాను. లైక్ మన ఇండియా డెవలప్మెంట్ చేసిన వాళ్ళే కొన్ని పేర్లు రాశాను. అండ్ అలాగే స్టేట్ కల్చర్స్ గురించి కూడా రాశాను. కొన్ని పాయింట్స్ స్టేట్ కల్చర్ గురించి కూడా రాశాను. సో నాకు చెప్పాలనిపిస్తుంది. అండ్ అలాగే మీకు నా ఫోటో కూడా చూపించాలనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కింద చూసినట్లయితే కిందన ఇక్కడ నా ఫోటో అన్నది కింద కాదు, ఐ మీన్ ఈ సైడ్కి ఫోటో ఉన్నది చూసారా, సైడ్కి ఫోటో. సో ఫోటోలో నాకు చూపించాలనిపించింది. సో అట్లా చూడండి. India or Republic in India is a peninsular country in Asia. It is surrounded by water from the sides. India is the 7th largest country in the world with 7 neighboring countries. India has the second largest population in the world with 1.3 billion people after China. Now let us talk about who developed our India. Let us talk about who developed our India. Some names of the people. Number 1, Jagadish Chandra Bose. Number 2, Prafulla Chandra. Number 3, Satyendra Nath Bose. Number 4, Meghnad Shah. Number 5, APJ Abdul B Kalam. Let us talk about state culture. India's southern states include Andhra Pradesh, Karnataka, Kerala, Telangana and Tamil Nadu and are known for their rich cultural heritage. So, ఇవి అన్నమాట మన ఇండియా గురించి కొన్ని పాయింట్స్ చెప్పాను. అండ్ ఇండియా డెవలప్మెంట్ గురించి ఎవరెవరు డెవలప్ చేస్తారో వాళ్ళ పేర్లు చెప్పాను. ఇండియా కల్చర్స్ గురించి చెప్పాను. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు టాస్క్ కొన్ని స్టేట్స్ కల్చర్స్ గురించి. ఫస్ట్, కల్చర్ ఆఫ్ ఒడిషా. Odisha is a confluence of Aryan, Dravidian and Adivasi cultures. Most festivals in the state bring out some part of these cultures and celebrate their religion by the way of festivals which span out the entire year. There are festivals that are common, but the celebration remains unique to a region. Culture of Tamil Nadu. Known to be one of the oldest civilizations in the world, the people of Tamil Nadu belong to prestigious Dravida family. Tamilans also, like other South Indians, take much pride in their rooted Tamil culture and make great efforts to protect their 2000 years old history. Culture of
Kerala. The culture of Kerala involved the Sanskritization of gravitational ethos, revivalism of religious movements against caste discrimination. Kerala shows a culture unique to itself, developed through accommodation, acculturation, assimilation of various faculties of civilized lifestyle. Thank you, Jayavasvi, Jai Jayavasvi. జైవాసి జై జయవాసి. ఈరోజు మన టాస్క్ కొంతమంది నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, కాబట్టి నేను కొంతమంది గురించి చెప్తాను. డాక్టర్ అంబేద్కర్ జయంతి, ఆయన 1891 జన్మించారు. అబ్దుల్ కలాం, ఆయన 1931 జన్మించారు. వల్లభాయ్ పటేల్, ఆయన 1875 జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ, ఆయన 1889 జన్మించారు. మదర్ టెరెసా, ఆమె 1910 జన్మించారు. ఇందిరాగాంధీ, ఆమె 1917 జన్మించారు. థ్యాంక్ యూ. జయవాసవి, జై జయవాసవి. Jai Jai Vasavi. My name is Purnasri. I am studying in first class. నేను ఈరోజు సాంగ్ పాడబోతున్నాను. మన దేశం కోసం సాంగ్ పాడబోతున్నాను. దేశం మనదే, దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజలన్నదండ మనదే. అందాల బంధముంది నేలలో, ఆత్మీయ రాగముంది గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా. మాకు ఎన్ని భేదాలు ఉన్నా, మాకు ఎన్ని తేడాలు ఉన్నా, దేశమంటే ప్రాణమిష్టం అంతా ఈ వేళ. వందే మాతరం అంతా మందరం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజలందగండ మనదే. జై హింద్. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. I love my India. Hi friends, my name is Sanvi. Today activity is to tell about country. India is our country. I love my country. Here so many religion people are staying. Due to our tradition and culture, other countries respect us. Now I am telling about our national symbols. About flag. Our flag contains 3 colors. They are saffron, white and green. Saffron is the topmost color. It represents courage and sacrifice. The middle color is white. It represents peace and truth. The bottommost color is green. It represents fertility and prosperity. A blue Ashoka Chakra is rest in the center. Ashoka Chakra is also called as Dharma Chakra. It has 24 spokes. Our national anthem is Jana Gana Mana. It is written by Rabindranath Tagore from Geetanjali book, and our national song is Vande Mataram. It is written by Bankim Chandra Chatterjee, and it is taken by
Anand Math book. Our national bird is peacock. Our national flower is lotus. Our national animal is Bengal tiger. Our national tree is banyan tree. Our national game is hockey. Thank you. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత పాండం. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరలి గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలి గంగా సంద్రం. పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత పాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలుసుకున్నటి సమర స్వభావం, గుండె గుండె కలుసుకున్నటి సమర స్వభావం. చేయి చేయి కలిపితేనే ప్రకృతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత పాండం. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన నిలయం. జై వాసవి, జై హింద్. జై వాసవి. నా పేరు వి మోహిత్. నేను ఫస్ట్ స్టాండర్డ్. ఈరోజు నేను మన గాంధీ తాత గురించి ఒక పాట చెప్పు. ఆ పాట పేరు తాత వంటి తాతలే. తాత వంటి తాత లేడు గాంధీ తాత, తాత వంటి తాత లేడు గాంధీ తాత. ఎందు ఎంత వెతికినను లేడు లేడు కానరాడు, ఎందు ఎంత వెతికినను లేడు లేడు కాన. ఆడి తప్పి అడగడంట సత్యమంటే ప్రాణమంట, నిజమాయన నియమం అంటే నిజము కాని వల్లడంట. ఆడి తప్పి అడగడంట సత్యమంటే ప్రాణమంట, నిజమాయన నియమం అంటే నిజము కాని వల్లడంట. చిన్నలందరిలో పెద్దన్న, చిన్ననాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట. చెప్పనదే చేయునంట, చెప్పనదే చేయదంట. చెప్పడమే చేయదమంట, చేసేదే చేయునంట, చేసినదే చేయునంట. ఆయన ఒకటేనంట. తాత వంటి తాత లేడు గాంధీ తాత, ఎందు ఎంత వెతికినను లేడు లేడు కానరాడు మన గాంధీ తాత. జై వాసవి, జై జై వాసవి. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ వెంకట సాయి రోహిత్. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. ఈరోజు చెప్పబోయే టాపిక్ మన జాతీయ జెండా. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. ఒకటి కాషాయము, రెండోది తెలుపు, మూడోది ఆకుపచ్చ.
కాషాయం రంగు త్యాగానికి గుర్తు. తెలుపు రంగు శాంతికి చిహ్నం. ఆకుపచ్చ పాడి పంటలకు గుర్తు. ఈ అశోక చక్రం రోజులో 24 గంటలను తెలియజేస్తాయి. అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. మన జాతీయ జెండాను అధికారికంగా 1947 ఆగస్ట్ 14 పార్లమెంట్ పై ఎగరవేశారు. జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వ్యవస్థ. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను ఈరోజు మన ఇండియా గురించి చెప్తున్నాను. భారతదేశానికి ఇండస్ నది పేరు మీదుగా ఇండియా అనే పేరు వచ్చింది. మన దేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం విస్తీర్ణంలో ఎంతో సువిశాలమైనది. నేను భారతదేశంలో పుట్టడం గర్వంగా భావిస్తున్నాను. ఇందులో ఎన్నో రకాల నదులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. మన భారతదేశం పాడి పంటలకు నిలయమైనది. మన రైతులు ఎన్నో రకరకాల పంటలు పండిస్తున్నారు. ఎన్నో రకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఎంతో విలువైన కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయి. భిన్న సంస్కృతులు మన దేశంలో ఉన్నాయి. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు ఉన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు మన భారతదేశం. మన దేశంలో ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. అందుకే మన భారతదేశం ఎంతో గొప్పది. మేరా భారత్ మహాన్. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, భగత్ సింగ్, ఝాన్సీ రాణి, ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మంగల్ పాండే, ఇంకా ఎంతోమంది ఉన్నారు. Hi friends, my name is Jasmita. Today I am going to tell about my country, India. People of India live in harmony with each other. We have great culture and traditions. Now my mom will ask me few questions about India. Are you ready, Mom? Yes, ma'am. What is Indian national flag name? Tiranga. Indian national emblem? Lion capital of Ashoka. Ashoka Chakra means? It depicts Dharma. Our national flower? Lotus. National fruit? Mango. National tree? Banyan tree. National bird? Peacock. National animal? Tiger. National aquatic animal? River dolphin. National currency? Rupees. National sport? Hockey. National river? Ganga. What is our national anthem? Jana Gana Mana. Who wrote our national anthem? Rabindranath Tagore. What is our national song? Vande Mataram. Who wrote Indian national song? Bankim Chandra Chatterjee. What is our national motto? Satyameva Jayate.
How many languages in our currency note? 17. Our national heritage animal. Indian elephant. Indian official languages. Hindi, English. The name India derived from. River Indus. Other names of India. Bharat and Hindustan. Indian boundaries. Himalayas, Bay of Bengal, Indian Ocean, Arabian Sea. Father of nation. Mahatma Gandhi. India's father of constitution. Dr. B.R. Ambedkar. What are the two great epics in India? Ramayana, Mahabharata. I am proud to be an Indian. Thank you.